సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ దీని గురించి చూస్తే దీనికి అనుసంధానంగా ఉన్నది మళ్ళా ఎన్స్టెప్ మొబైల్ అప్లికేషన్ అండ్ ఆల్సో సిఐఎస్. దీని గురించి కూడా వివరాలు మీకు పంపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇది హిందూపూర్లో మాత్రమే ఉంది, మనకు లేదు, మిగతా జిల్లాల్లో లేదు. ఇది కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ప్లస్ పైలట్ ప్రాజెక్ట్ గా ఇది దీనిలో వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే సమన్స్, నోటీసెస్, వీటి సర్వీస్ ఎలాగా జరిగిందా లేదా అన్నది ట్రాక్ చేయడానికి ఈ యొక్క మెథడ్ యూజ్ చేస్తున్నారు. ప్రాసెస్ సర్వీసెస్ ఏవైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో దాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ ని కేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో అన్ని కోర్స్ లో కూడా అన్ని వెబ్సైట్ లో అప్లోడ్ అవుతుంది. సో మనకి ప్రాసెస్ సర్వీస్ అయిందా లేదా అన్న విషయం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్. సో మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చి వెదర్ సమన్స్ సర్వ్ అయ్యాయా లేదా, టు కంటిన్యూ ది ప్రొసీడింగ్స్ ఇట్ ఈస్ నెసెసరీ. సమన్స్ సర్వ్ అయితే నెక్స్ట్ స్టెప్ అనేది ఫాలో అవుతుంది. కాబట్టి ఈ సమన్స్ సరైన సమయంలో అయిందా లేదా అనడానికి ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ కోసం, ఈ యొక్క అంటే వేగవంతం చేయడం కోసం ఈ యొక్క అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది when service is necessary to other stations, other states, other countries also sometimes, depending upon the case. ఇక్కడ ఈ పోస్టల్ డిలే అనేది కూడా లేకుండా ఇది జరుగుతుంది. కాబట్టి it is not by registered post, it is by net services only. This is a mobile application. దీనిలో డిజిటల్ సిగ్నేచర్స్ కూడా ఉంటాయి. ప్రాసెస్ సర్వీస్ లో మ్యాప్ అది ఎట్లా వెళ్తుంది అనేది మ్యాప్ ద్వారా కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఇది ఎన్స్టెప్ మనకి యూసేజ్ ఎలా ఉందన్నది ప్రాక్టికల్ గా తప్ప మనకి అర్థం కాదు. సో సార్ దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా ఒక పీడిఎఫ్ ఫామ్ లో ఉంటే అందరికీ షేర్ పీడిఎఫ్ ఫామ్ లోనే పంపిస్తాము. పీడిఎఫ్ ఫామ్ లోనే ఉంది. ఇప్పుడు మీకు ఏదైతే షేర్ చేశానో స్క్రీన్ మీద దాన్ని మన గ్రూప్ లో పెట్టేస్తాను. గ్రూప్ లో అందరూ ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్ లో పెడతాను. డౌన్లోడ్ అబ్దుల్ మహద్ ఖాన్. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన గ్రూప్ లో ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇదివరకు పేరు ఇచ్చిన తర్వాత నా మొబైల్ కి పంపించండి. సో దట్ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారని మేము నోట్ చేస్తాం. సో ఇంకా సార్ ఎనీథింగ్ మోర్? ఎవరైనా చెప్పాలనుకున్న వాళ్ళు, ఏమైనా చెప్పాల్సిన విషయాలు, ఎంత మేరకు అర్థమైంది, ఇంకా అర్థం కావాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇవి నిజంగా చెప్పాలంటే
అర్థం చేసుకోవడం కంటే అవగాహన కోసమే ఇది మోస్ట్గా ఆబ్జెక్ట్ ఉంది. అర్థం చేసుకోవడం అన్నది మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు రాజేశ్వర్ గారు అడిగినట్టుగా ప్రాక్టికల్ గా ఉంటే తప్ప మనకి అర్థం కాదు. పూర్తిగా ప్రాక్టికల్ గా మన ఆ సమస్య కానీ అలాంటి ఆ విషయాన్ని మనం వినియోగించినప్పుడు మాత్రమే మనకి మరిన్ని అనుమానాలు వస్తాయి, మరింత సమాచారం అవసరం అవుతుంది. అయితే కనీసం అవగాహన ఉంటే తప్పకుండా మనం ఈ యొక్క ఈ కోర్స్ ప్రాజెక్ట్ ని సమర్థవంతంగా మనం వినియోగించుకోవడానికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో లేదంటే ఇది ఏమిటో నిజంగా ఈ కోర్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కంప్యూటర్ అనేది మనకంటే ఇందాక మొదట్లో ఎవరో చెప్పారు, మనకంటే చిన్నపిల్లలు చాలా యాక్టివ్ గా చాలా సమర్థవంతంగా వినియోగిస్తారు అని. అది కరెక్ట్. చిన్నపిల్లలకి ఇస్తూనే ఒక వాట్సాప్ ఒక మొబైల్ ఇస్తూనే దాన్ని వెంటనే టక దాన్ని వినియోగించడం అనేది చూస్తున్నాం. సో ఒక స్మార్ట్ ఫోన్ ని మనకంటే బాగా మాటలు దాని పిల్లలు కూడా వినియోగిస్తున్నారు, చక్కగా వినియోగిస్తున్నారు. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు బాగా ఉపయోగిస్తున్నారు. మనకు కూడా కొన్ని అప్లికేషన్స్ తెలియవు, దానిలో వాళ్ళు వినియోగిస్తున్నారు. కొన్ని గేమ్స్ మనం డౌన్లోడ్ చేసుకోలేము, వాళ్ళు ఈజీగా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు. ఒక 5-6 ఏళ్ల పిల్లలు కూడా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు, వాడుతున్నారు. కాబట్టి అంత సులభంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. మనము దానికి అక్లమటైజేషన్, మనం దానికి అనుబంధంగా మనం దాని ఓపెన్ కావట్లేదు కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది తప్ప, మనం నేర్చుకున్నది పక్కన పెట్టేస్తే సులభంగా మన కామన్ సెన్స్ తోటే ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ ని ఈజీగా మనం వినియోగించడానికి వీలవుతుంది. సో మన కామన్ సెన్స్ తో పాటు మన యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఏదే లీగల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, దాని మీద మనం తయారు చేసిన డాక్యుమెంట్లని వాటిని అప్లోడ్ చేయడం అనేది చాలా సులభమైన పద్ధతి. కాబట్టి భేషజాలు లేకుండా, ఇబ్బందులు లేకోకుండా, నాకు ఇంతవరకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనే భావన లేకోకుండా, ఒక్కసారి మీరు కంప్యూటర్ అప్లికేషన్స్ ని మీరు వినియోగించడం మొదలు పెడితే, అదేదో సినిమాలో చెప్పినట్టు ఒక్కసారి కత్తి వాడడంలో నాకంటే ఎవరు బాగా వాడరని, మీకంటే చక్కగా వినియోగించగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఒక క్లయింట్ ఈ కోర్స్ ఇంకొక ఇదేమంటే ఇట్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్. సో ఒక క్లయింట్ కూడా నేరుగా ఈ కోర్సు ద్వారా తన కేసుని సమర్పించుకోవచ్చు. అదేం కొత్త విషయం ఏం కాదు. మామూలుగా కోర్టులో, రెగ్యులర్ కోర్టులో కేసు స్వతహాగా ఫైల్ చేసుకొని వాదించుకోవడానికి అవకాశం ఉంది. సో సేమ్ ఈజ్ అప్లైడ్ హియర్. సో అడ్వకేట్ అనేవాళ్ళు ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో న్యాచురల్గా ఒక క్లయింట్ కంటే అడ్వకేటు మరింత బాగా చక్కగా ఈ యొక్క ప్రొసీడింగ్స్ నిర్వహిస్తారు, లోటుపాటు లేకుండా నిర్వహిస్తారు అన్నది సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఈ కోర్సులో క్లయింట్ అన్నా నేరుగా ఫైల్ చేసుకోవచ్చు, అడ్వకేట్ ద్వారా కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు హూ ఈస్ ఫైలింగ్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ అడ్వకేట్ ఫైల్ చేస్తూ ఉంటే హీ మస్ట్ రిజిస్టర్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ అడ్వకేట్. అదే క్లయింట్ అయితే సపరేట్గా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు, ఎందుకంటే హీ కమ్స్ యాజ్ అన్ పార్టీ. అడ్వకేట్ కాదు, పార్టీగా వస్తారు కాబట్టి ఈజ్ ఎ డైరెక్ట్ పార్టీ. అదే అడ్వకేట్ అంటే అడ్వకేట్ రిజిస్టర్ చేసుకోవాలి, ఒకళ్ళ తన యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్తో పాటు అన్ని ఇచ్చి కోర్టులో కంప్యూటర్లో ఆ సిస్టంలో తన యొక్క రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ నంబరు కోట్ చేసి ఇవ్వాలి. సో అటువంటప్పుడు అడ్వకేట్ క్లయింట్ ఇద్దరు కూడాను ఒక కేసు దాఖలు చేస్తున్నారు అన్నప్పుడు అడ్వకేట్ బెటర్ సర్వీసెస్ ఇవ్వగలిగే స్థితిలో ఉంటే తప్పకుండా క్లయింట్స్ మరి అడ్వకేట్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది ఈ యొక్క సమాచారం కూడా మీకు ఇంతవరకు ఇవ్వలేదు, అది ఇచ్చేసాను. సో క్లయింట్స్ ఆల్సో క్యాన్ ఫైల్. మనం చెప్పచ్చు నువ్వు కూడా కావాలంటే ఫైల్ చేసుకోవచ్చు, కానీ చేసుకోలేరు, చేసుకోవడం కష్టం. వాళ్ళ యొక్క సమస్య తెలిసి ఉంటుంది. కానీ ఈ కోర్సు మనకంటే బాగా వాళ్ళు తదుపరి జనరేషన్ వాళ్ళు మనకంటే బాగా కంప్యూటర్ని వాడుతున్న ప్రొఫెషనల్ సర్వీసెస్కి వచ్చేసరికి మనం వాళ్ళకంటే తర్వాతి అంటే ముందు తరమైనా కూడాను మనకు వాళ్ళకంటే ఎక్కువ కంప్యూటర్ వినియోగించకపోయినా మనం తప్పకుండా బెటర్ సర్వీసెస్ ఇవ్వగలుగుతాం ఆల్వేస్. సో
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చక్కగా కోర్ట్ ప్రొసీడింగ్స్ నిర్వహించుకుంటాడు అనుకోవడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఓన్లీ టెక్నాలజీ అన్నది ఓన్లీ ఒక సాధనం మాత్రమే, కొంత మేరకు మాత్రమే పనికి వస్తుంది. మిగతావన్నీ కూడాను మన యొక్క ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని బట్టినే సర్వీసెస్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఈ విషయంలో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనం కావాలి అన్న అవసరం ఉంది అంటే తప్పకుండా అప్డేట్ చేయడానికి ఆల్వేస్ నేనైతే సిద్ధంగా ఉంటాను. మీకు కూడా ఈ యొక్క సమాచారం నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అన్నట్టుగా మీ యొక్క సమాచారం ఫీడ్బ్యాక్ తప్పకుండా నాకు అందజేయండి. నా యొక్క లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నాకు నిజంగా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టు అడ్రస్ లర్నర్డ్ ఫ్రెండ్స్ లైక్ లక్ష్మాచార్, మనము ప్రణీత్, ఎస్కే చంద్రశేఖర్, సజిలా బాను దోష్ ఈజ్ అవర్ స్టూడెంట్. ఖచ్చితంగా ఆమె అడ్వకేట్ అయిన తర్వాత నాకంటే మెరుగై ఉంటారు. అలాగే రాజేశ్వరులు ఇద్దరు, బళ్ళారి రాజేశ్వరి అండ్ గాజుల రాజేశ్వరి ఇద్దరు కూడా, దో దే ఆర్ మై స్టూడెంట్స్. ఇక్కడ యాజ్ అడ్వకేట్స్, వాళ్ళ అడ్వకేట్స్ అయిన తర్వాత వాళ్ళని ఫేస్ చేయడం అనేది దిస్ ఫస్ట్ టైం. అఫ్ కోర్స్ దీనిలో ఇంకా కొంతమంది, ఇంకా విజయ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, మహమ్మద్ ఇక్బాల్ ఉన్నారు, వీళ్ళందరూ శ్రీనివాసులు హిందూపూర్ నుంచి ఉన్నారు, ఈమె జుటూరు సుమలత గారు ఫ్రమ్ ధర్మవరం ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు కొంతమంది, నాగార్జున గుప్తా ఈజ్ మై కొలీగ్, హీఈస్ హిమ్సెల్ఫ్ ఏ టీచర్. వీళ్ళని ఫేస్ చేయడం అనేది కొంతవరకు ఒక బిగ్ ఛాలెంజ్. కానీ ఏమంటే కొంత భిన్నంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అనిపించి మీకు తెలిసిన సమాచారాన్ని ఒక భిన్న కోణంలో చెప్పే ప్రయత్నం మాత్రం చేసినాను, అంతకుమించి ఏం చేయలేదు. సో లక్ష్మాచారి గారు మరి ఏమైనా కంక్లూడ్ చేసినా, లేదంటే మిగతా ఎవరైనా ఒకరు కంక్లూడ్ చేస్తే శ్రీనివాస్ వీళ్ళు మనం కంక్లూడ్ చేస్తాం ఈ సెషన్ని. యాక్చువల్గా 3 hours టైం మనకు 10 to 11, 11 to 12, 12 to 1 o'clock వరకు ఉంది. అయితే మధ్యలో టీ బ్రేక్ కూడా లేకోకుండా మీరందరూ మాతోటి ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కైండ్లీ యశ్వంత్, యంగర్ జనరేషన్ ఎవరైనా ఉంటే చెప్పండి. యువర్ రాజేశ్వరి గారు కానీ, లేదంటే షాజిలా బాను, దే ఆర్ మోర్ యాక్టివ్లీ యూజింగ్ ది ఇంటర్నెట్. హౌ ఇట్ ఈస్ డిఫరెంట్? విజయ్ గారు చెప్తున్నారు, ఎవరో రాజేశ్వర్ గారు చెప్తున్నారు. సార్, యు ఆర్ ఆల్వేస్ గుడ్ ఇన్ కన్వేయింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ సార్. సో వెరీ నైస్, చాలా బాగుంది ప్రోగ్రామ్ అండ్ మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు జరిగిన క్లాస్లో మేము సమరైజ్ గా ఒక 5 minutes చెప్పొచ్చా సార్? అంటే ఎంత మాత్రం yes, that is more important because that is the correct feedback also. మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది how best. తప్పు ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవచ్చు తప్పకుండా. that is more important. మా సైడ్ నుంచి ఎంత మాత్రం రిసీవ్ చేసుకోవచ్చు. yes, that is more important. యాక్చువల్లీ డిస్కషన్ ఈ సెమినార్ అయితే ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్ టూల్స్ గురించి, ఈ కోర్టుకి ఏదైతే యూస్ఫుల్ అయిన మేనేజ్మెంట్ టూల్స్ గురించి డిస్కషన్ జరిగింది. 2007లో స్టార్ట్ అయ్యి 2015 to 2017 ఫస్ట్ ఫేజ్, 2017 నుంచి 2020 సెకండ్ ఫేజ్ ఈ ఇంప్రూవైజేషన్ జరిగింది. ఇందులో టూల్స్ ఏవేవిగా తీసుకున్నారు అంటే సిఎన్ఆర్ అంటే కేస్ నంబర్ రికార్డ్ ఒకటి, టిఎన్ఆర్ ఒకటి, ఈపే, ఎన్ స్టెప్స్, తర్వాత ఎన్జేడిజి, తర్వాత ఐసిఆర్ఎస్ఏ, ఈ ప్రెజెన్స్, ఈ జైల్స్, ఇవన్నీ టూల్స్ గా యూజ్ చేస్తున్నారు సార్. అయితే ఈ ఎన్జేడిజి అనేది పెండింగ్ కేసెస్ గురించి, తర్వాత ఏదైనా అప్డేట్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ చెక్ చేసుకోవడానికి, డీటెయిల్స్ ఆఫ్ కేస్, ఓల్డ్ కేసెస్ కానీ, లేకపోతే అండర్ ట్రయల్లో ఉన్నవి కానీ, ఎవిడెన్సెస్కి ఏ కేసెస్ వచ్చాయి అనేసి ఇది ఇంత రికార్డ్ ఇందులో మనకు కనపడుతుంది. తర్వాత ఈ ప్రెజెన్స్ కానీ ఈ జైల్స్ కానీ ఇవి జైల్స్ మేనేజ్మెంట్ గురించి, తర్వాత క్రిమినల్ రికార్డ్స్ గురించి, ఇది ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా క్యూఆర్ నంబర్స్ లైక్ క్వైరీ లాగా సార్ ఇవి.
ఈ సిఎన్ఆర్ నంబర్స్ కానీ తర్వాత ఈ క్యూఆర్ నంబర్స్ కానీ కేస్ రికార్డ్స్ క్వైరీ గురించి ఎంక్వైరీ అన్నట్టు కదండి సార్ ఇది. ఈ క్యూఆర్ కోడ్ వచ్చేసి క్యూఆర్ కోడ్ ద్వారా ఏమంటే మనం అన్ని డీటెయిల్స్ టైప్ చేసే అవసరం లేకుండా స్కాన్ ద్వారా మనము మన యొక్క కేసు యొక్క పర్టికులర్ కేసు యొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. సిఎన్ఆర్ కూడా అంతాగే. సిఎన్ఆర్ నంబర్ కూడాను ఒక నంబర్ టైప్ చేయాలి, 16 నంబర్ టైప్ చేయాలి. ఆ టైప్ చేయడం ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు సమాచారం అందుతుంది. ఆ 16 అంకె బదులుగా ఒక క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయొచ్చు. ఇంకా ఈపే అయితే కోర్ట్ ఫీజు పే చేసుకోవడానికి ఎన్ స్టెప్స్ అనేటివి సర్వీస్ ఆఫ్ సమన్స్ లైక్ వాళ్ళకి సర్వ్ అయిందా లేదా అనే కన్ఫ్యూజన్ లేకుండా ట్రాక్ రికార్డ్ లాగా వీ కెన్ ట్రాక్ వేర్ అవర్ సమన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అన్నట్టు. ఇవి టూల్స్ గురించి మనకైతే ఇప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ లాగా మనకి ఇవన్నీ తెలుసుకున్నాము. తర్వాత ఈ కోర్టు ప్రొసీజర్స్ ఫాలో అవుతాయి. అలాగే దీంట్లో ఈ కోర్ట్ ఫైలింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కోర్ట్ ఫైలింగ్ అనేది ఈ కోర్ట్ అడ్వకేట్స్ కానీ క్లయింట్స్ కానీ వేసుకోవచ్చు. ఈ క్లయింట్స్ ఇది ఫైల్ చేసేటప్పుడు కంప్లీట్ గా స్టెప్ వైజ్ మనం అన్ని ఫిలప్ చేసి అన్ని కాలమ్స్ ఫిలప్ చేసి ఆ తర్వాతే మళ్ళీ ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది. రివ్యూ చేసుకుని ఒక్కసారి మనం క్లిక్ చేస్తే దట్ ఈస్ ఫైలింగ్, ఈ ఫైలింగ్. సో దీనిలో చేసుకోవచ్చు. అట్లాగే మీ యొక్క దానికి స్టేటస్ కి ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మనకి ఈమెయిల్ ద్వారా కూడా అది కన్ఫర్మ్ చేస్తారు. మరి వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇట్ అని మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అవర్ ఈ ఫైలింగ్, ఆ యొక్క నంబర్ వల్ల మనం ఫైలింగ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. దో వి ఫైల్ వి హావ్ టు లైక్ ఇప్పుడు ఇలా ఫైల్ చేసినా కూడా ఒక హార్డ్ కాపీ అయితే బాక్స్ లో మనం ప్రెజెంట్ చేయాలి. ఇది వేరు. దిస్ ఈస్ డిఫరెంట్. అది వర్చువల్ కోర్ట్ లో మన ప్రెసెంట్ పాండమిక్ సిచ్యుయేషన్ లో మనము ఈ ఫైలింగ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి మనం హార్డ్ కాపీని మనము ఏదైతే ఫైల్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్కాన్ చేసి పంపిస్తాము, దాఖలు చేస్తాము. ఆ తర్వాత అంటే ఫర్ ఫైలింగ్ పర్పస్, తర్వాత దాన్నే మనం హార్డ్ కాపీని మనం విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం 7 days మాక్సిమం లోపల మనం ఫైల్ ఇన్ టు ది బాక్స్. అది వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు తర్వాత. దట్ ఈస్ మ్యాండేటరీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేనేం చెప్పిందని సూక్ష్మంగా స్థూలంగా చెప్పేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ you could note all the topics properly and correctly. Thank you sir. Thank you. Very nice. Inka anybody wants communicate? Ashwant, so ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17 మెంబర్స్ ఇప్పుడు ఉన్నారు. కొన్ని కారణాలతో కొంతమంది కనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. షల్ వి క్లోజ్ డౌన్ దిస్ సెషన్? ఇంకా ఏమన్నా చెప్పాల్సిన వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్తారా, షేర్ చేసుకుంటారా? ఎస్ ఖాన్ గారు నవ్వుతున్నారు, చెప్తున్నారు ఏదో చెప్పండి. Anything to convey? So shall we close it? Yeah. So I thank one and all for giving me this opportunity. అండ్ నాకు మళ్ళీ ఆయన ఏమో వస్తానన్నారు కానీ తర్వాత ఇంత రాలేదు. ఒక్కసారి ఫోన్ చేశారా వాళ్ళకి? సుధాకర్ రెడ్డి గారు మరి ఎక్కడ ఉంటారో తెలీదు. నంబర్ అయితే లేదు కానీ గ్రూప్ లోనే చెప్పాలి. హలో, ఇక్కడ కొంచెం ఇక్కడ సెకండ్ స్పెషల్ మేజిస్ట్రేట్ అడ్మిన్ గారు ఎవరున్నారు? మరి గ్రూప్ అడ్మిన్ దయచేసి కమలాకర్ రెడ్డి గారికి ఒక సమాచారం అందిస్తారా? ఒకసారి రమ్మని. గ్రూప్ అడ్మిన్
Group admin. Yes. Just information పంపించాను that I am closing the session. Kindly come అని. వారు he may come soon. Let's wait. Before he comes, మీరు ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే just as Rajeshwari said, Shelja Banu, Sajila Banu, or Nagarjuna Gupta, or especially I want to hear from. Yes, Nagarjuna Gupta, please. సార్ మీరు ఒక పీడిఎఫ్ పంపించిన తర్వాత సార్ మేము ఒకసారి చదివిన తర్వాత మీరు మరొకసారి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే మేము వీ కెన్ ఆస్క్ డౌట్స్. ఓకే అప్పుడు మనము లెట్స్ మీట్ ఆన్ జూమ్. జూమ్ ఓకేనా సార్? సార్ బ్లూ జూన్స్ జూమ్ లో మనం కలవచ్చా? కలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక కొద్ది పిక్చర్ వచ్చింది యూట్యూబ్, అది పీడిఎఫ్ చదివిన తర్వాత ఇంకొక ఏమైనా డౌట్స్ వస్తే షూర్. ఓకే, థ్యాంక్ యూ. Calling. Sir, kindly come to our room, sir, once. So we are closing it. Actually, అయిపోయింది క్లాస్. కొంచెం ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. So we are concluding, sir. I think we'll have another. Right. Thank you, sir. Officers కి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కోసం వాళ్ళు కాల్ వచ్చిందంట. వాళ్ళు దే ఆర్ ఆన్ ద వే. సో he said he expressed his inability to attend. సో తర్వాత తప్పకుండా కలుస్తామన్నారు. So let's